అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలేంటో చూసేద్దాం. చూశారు కదా, మన వాయిస్ వారధి పేపర్లో పొలిటికల్ న్యూస్ కానివ్వండి, అలాగే భక్తికి సంబంధించిన స్పెషల్ ఆర్టికల్స్ కానివ్వండి, అండ్ హెల్త్ టిప్స్ కానివ్వండి, అలాగే ఎంటర్టైన్మెంట్ న్యూస్ కానివ్వండి, స్పోర్ట్స్ న్యూస్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే మీకు అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా సరే, ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే బర్త్డే విషెస్, రిటైర్మెంట్ విషెస్ కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సో ఇవి ఇవాల్టి వాయిస్ వారధి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తానండి. థ్యాంక్ యూ. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే దోమల నివారణ, శానిటైజేషన్పై ప్రత్యేక దృష్టి, మున్సిపల్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ సూచనలు, అలాగే హోటల్స్లో ఫుడ్ సేఫ్టీకి ప్రత్యేక చర్యలు. సో మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సో వాటిలో కొన్ని సూచనలు అనేవి ఇచ్చారు, ఆ న్యూస్ చూస్తున్నాం. అలాగే అగ్రిటెక్ ద్వారా వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయ బడ్జెట్పై చర్చలో సీఎం చంద్రబాబు. ఏపీ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న నడిగడ్డ బీఆర్ఎస్ వెనకే అంటున్న కేటీఆర్. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది అంటున్నారు కేటీఆర్. దాని గురించి ఒక న్యూస్. అలాగే విద్యా కమిషన్లో విద్యావేత్తలే లేని కమిటీ నివేదికతో సాధించేదేమిటి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే అగ్రిటెక్ ద్వారా వ్యవసాయ అభివృద్ధి, ఏపీలో మనం అమరావతి న్యూస్ చూస్తున్నాము. ఆఫ్ఘన్పై వైమానిక దాడులు ప్రారంభం, బహిరంగ యుద్ధం మొదలు పెట్టమన్న కవాజా, మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించిన ఇరాన్. సో ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి అయితే మొదలైంది. అలాగే సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి అండ్ దాని గురించి చూస్తున్నాం న్యూస్. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలంటున్న జిల్లా ఎస్పీ మహేష్. ఎల్లారెడ్డిపేట రోడ్ ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఆ లైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అశ్విన్ హాస్పిటల్స్ సహకారంతో మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఎల్కతుర్తి బస్ స్టాండ్ ముందు ఆర్టీసీ బస్సుల రాంగ్ రూట్ ప్రయాణం, ఆపోజిట్ వేలో బస్సులు రాకపోకలతో ప్రజలకు ఇబ్బంది. ఎల్కతుర్తి మండలంలో అంటే ఆర్టీసీ బస్సులు రాంగ్ రూట్లో వస్తున్నాయంటే దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. నారాయణపూర్ నిర్వాసితులకు అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. దాని గురించి ఒక న్యూస్. అలాగే ప్రస్తుతం మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యం కల్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలి. నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా ఎస్పీ టీవీ శ్రీనివాసరావు అంటున్నారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మహనీయుల చరిత్రపై వ్యాస రచన పోటీలు అనేవి జరిగాయి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. ఎస్సీ ఎస్టీ కేసులలో ఆలస్యం చేస్తే సహించమంటున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం, 100 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు. సో రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పేసి జైపూర్ ఎస్సీపీఏ వెంకటేశ్వర్లు అంటున్నారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే 100 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు కూడా చేశారు. దాని గురించి న్యూస్ చూస్తున్నాము. అండ్ ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే అనుమతులు లేని ఇటుక బట్టీలకు పట్టపగలే యథేచ్ఛగా పచ్చి కలప తొలకాలు. సో జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్. అశ్వాపురం మండలంలోని అనుమతులు లేని పలు ఇటుక బట్టీలకు పట్టపగలే పచ్చికర్రలు ట్రాక్టర్లో పరిమితిని మించి లోడ్ చేసి తరలిస్తున్నారంట. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరి. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి. సో చింతపల్లి మండల పరిధిలోని సో చూస్తున్నాము న్యూస్. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి మాట్లాడుతున్నారు. మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దని, అలాగే హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని చెప్తున్నారు. అండ్ సిక్స్త్ పేజ్లో చూసుకున్నట్లయితే నిద్రలో సమాధానం ఒక ఆర్టికల్ చూస్తున్నాము. సో అన్ని మసాలా దినుసులు ఒకే మొక్క. సో యాక్చువల్గా మనం ఏ డిష్ చేసినా కూడా స్పైసెస్ వేస్తాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్.
సో అలా కాదంట, అన్ని మసాలా దినుసులకు ఒక మొక్క ఉందంట, ఆ మొక్క గురించి ఒక స్టోరీ, దాని గురించి ఒకటి చూస్తున్నాము. అండ్ స్కోర్ తగ్గితే బేజారే. సో ప్రస్తుతం సిబిల్ స్కోర్ మీద ఎక్కడికి వెళ్ళినా కూడా సిబిల్ స్కోర్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటున్నారు. సో అంటే ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే పెళ్లి కొడుకులకు కూడా సిబిల్ స్కోర్ ఉంటేనే కానీ అమ్మాయిని ఇవ్వట్లేదు. అలాగే కొన్ని కంపెనీస్లో కూడా సిబిల్ స్కోర్ చూస్తున్నారంట జాబ్ ఇంటర్వ్యూస్లో. అలాగే రెంట్ హౌస్ ఓనర్స్ కూడా రెంట్ ఇవ్వడానికి సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే ఇస్తున్నారంట. సో ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే స్కోర్ తగ్గితే బేజారే. సో అందరూ కూడా మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, దాని గురించి టిప్స్, దాని గురించి ఒక స్టోరీ చూస్తున్నాము. అలాగే 7th పేజ్ స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే అభిషేక్ పై యువరాజ్ సింగ్ ప్రశంసలు, దాని గురించి ఒక న్యూస్. శ్రీలంక జట్టులో భారీ మార్పులు, హర్షదీప్ సింగ్ సరికొత్త చరిత్ర. సో T20 వరల్డ్ కప్ లో 2026 టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది అండ్ హర్షదీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అండ్ 8th పేజ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. సినిమా న్యూస్లో చూసుకున్నట్లయితే తెలుగు సినిమాపై తాప్సీ ప్రశంసలు, ఆ విమర్శలతో యూటర్న్. అండ్ ఒక ఇంటర్వ్యూలో తాప్సీ తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే కాలీవుడ్ సినిమాలో వైష్ణవి చైతన్య, సో బేబీ మూవీ వైష్ణవి చైతన్య కాలీవుడ్ సినిమాలో ఎంటర్ కాబోతున్నారు, దాని గురించి ఒక న్యూస్. అండ్ కళ్యాణ్ రామ్తో అనిల్ రావుపూడి అండ్ వెంకీ కాంబినేషన్, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ రాబోతుంది, దాని గురించి. అలాగే మిగిలింది 6 నెలల షూటింగ్. సో మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి ఆల్మోస్ట్ షూటింగ్ అయితే అయిపోయింది అండ్ ఇంకొక 6 monthsలో షూటింగ్ పూర్తవుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అనేది చూస్తున్నాము. అండ్ అలాగే షూటింగ్ లేకపోతే రోజుకి ఒక్క కథ అయినా వింటా అంటున్న హీరో శ్రీ విష్ణు. అలాగే పెద్దిలో 2nd సింగిల్ March 2న విడుదల కాబోతుంది అండ్ ఈ మూవీ April 30న థియేటర్స్లోకి రానుంది. దీని గురించి ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఈ చిత్రం వసూళ్లు ధైర్యాన్ని ఇచ్చాయి అంటున్న హీరో భాస్, దాని గురించి ఒక న్యూస్. అలాగే యాక్షన్ మోడ్లో అగ్రతారలు, సో ప్రస్తుతం మోహన్ లాల్, మమ్ముట్టి కూడా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాలు, సో అన్నీ కూడా యాక్షన్ మోడ్లోనే ఉన్నాయి. అగ్రతారులు అందరూ కూడా యాక్షన్ మోడ్ మూవీస్ ఎంచుకుంటున్నారు, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము ప్రస్తుతం అయితే. సో ఇవి ఈరోజు న్యూస్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.